నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్, ఆర్టీఐ మాజీ కమిషనర్ డాక్టర్ పి విజయబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. ఏపీ విషయానికి వస్తే, ఏపీలో ఇవాళ ప్రతిపక్ష నేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా తోతాపురి మామూలు రైతులను పరామర్శించడానికి వెళ్ళారు. సో ఇటు పక్క ఏంటంటే కేబినెట్ కూడా ఇవాళ కేబినెట్ మీటింగ్ అయిన తరుణంలో సీఎం చంద్రబాబు కేబినెట్ మంత్రులపై కూడా సీరియస్ అయిన పరిస్థితి. మనం ఇంత చేస్తున్నా, ఇంత అభివృద్ధి చేస్తున్నా, గిట్టుబాటు ధర ఇస్తున్నా కూడా ఎందుకు జనాలు నమ్ముతలేరు? అదేవిధంగా ఏంటి శాంతి భద్రతలో విఘాతం కలిగించే విధంగా జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా ఒక డ్రామా, ఒక హై డ్రామా మధ్య వెళ్ళారని చెప్పేసి కూడా ఇటు మంత్రులు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఓవరాల్ గా చూసుకుంటే చిత్తూరు జిల్లా ఘటన ఎట్లా చూస్తారు సార్? చిత్తూరు జిల్లా ఘటన వాళ్ళకి ఒక హైడ్రామాలాగా కూటమి ప్రభుత్వానికి కనిపిస్తుంది. కానీ చిత్తూరు జిల్లా ఘటనలో ఆ రైతుల యొక్క ప్రతిస్పందన వింటే వాళ్ళ కడుపు మంట, వాళ్ళ బాధ నిజంగా చాలా దారుణం, అన్యాయం అని చెప్పాలి. ఏ ప్రభుత్వాలైనా సరే రైతుల యొక్క కడుపు కోతకి, రైతుల యొక్క కడుపు మంటకి గురైతే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకి భారతదేశంలో ప్రత్యేకంగా రైతులకే ప్రధానమైనటువంటి ఇది. సో రైతులను కష్టపెట్టిన ఏ ప్రభుత్వాలు కూడా మనగలిగినటువంటి చరిత్ర అయితే మనకి తెలియదు. అలాంటిది ఒక జగన్మోహన్ రెడ్డిని ఎంతసేపు వాళ్ళు బూచిగా చూసి తనేదో కుట్రలు పన్నుతున్నాడు, తనేదో జనాలను రెచ్చగొడుతున్నాడు. రెచ్చగొడితే జనాలు వస్తారండి? రెచ్చగొడుతున్నాడు అని చెప్పని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడు అని చెప్పనేమో వీళ్ళు అంటారు. సాక్షాత్ అక్కడ ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారి ఆయన ఏం చెప్తాడు? ఏదో డబ్బులు ఇచ్చారు, మందు ప్యాకెట్లు ఇస్తున్నారు అని అంటే, వాళ్ళు చెప్పిన మాటలు విన్నాం మనం. ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఎక్కడికక్కడ 25 చెక్ పోస్టులు పెట్టారని చెప్తున్నారు. 25 చెక్ పోస్టులు పెట్టి వేల మంది పోలీసులను డిప్లాయ్ చేసి ఎక్కడెక్కడ తర్వాత రౌడీ షీట్లు, రైతుల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని హెచ్చరించి సీనియర్ మోస్ట్ లీడర్స్ని కూడా ఎక్కడికక్కడ వైసీపీ లీడర్స్ని కూడా డిటైన్ చేసి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళని కూడా దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఆపేసేసి ఇన్ని రకాల నిర్బంధాలు పెట్టి 30 మంది హెలికాప్టర్ దగ్గరికి రావాలి, కేవలం 500 మంది మాత్రమే రైతులు రావాలని అంటే, వాళ్ళు చెప్తున్న మాటలు ఉదయం 6 గంటలకు బయలుదేరామని కొంతమంది, తెల్లారుజాము 4 గంటలకు బయలుదేరామని కొంతమంది. వాళ్ళ మహిళా రైతులు కూడా చెప్తున్నారు ఏమని? మోకాళ్ళ నొప్పులున్నా కూడా జగన్ కోసం అని చెప్పని మేము ఎక్కడికక్కడ ఆపుతుంటే అడ్డదారుల్లో కూడా బయలుదేరి వచ్చామని చెప్పారు. కొంతమంది ఫెన్సింగ్ దూకి దాటి మరీ వచ్చిన పరిస్థితి. ఒక్కొక్కరు 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల దూరం నడిచామని చెప్తున్నారు. మందు ఇచ్చి డబ్బులు ఇస్తే ఎవడైనా 5 కిలోమీటర్లు నడిచి వస్తారండి? అది మరి దాన్ని బట్టి ఇవన్నీ కూడా పరిశీలన చేసి ఎందుకు ప్రజల్లో ఇంత వ్యతిరేకత వస్తుంది, ఎందుకు అసంతృప్తి వస్తుంది? గిట్టుబాటు ధరిస్తే వాడు ఎందుకు వస్తారు అసలు? వాళ్ళు ఎంతమంది రైతులు తరలి వచ్చారు. వాళ్ళు చెప్తున్నారు కదా, దారుణంగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు మమ్మల్ని. పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వానికి కుమారస్వామి గౌడ మాట్లాడి మద్దతు ధర 16 రూపాయలు చొప్పున ఇప్పించారని చెప్పని వాళ్ళే చెప్తున్నారు. అటువంటిది కనీస మాత్రం లేకపోతే, పోనీ మీరు నిజంగా మద్దతు ధరిస్తే రోడ్ల మీద ఎందుకు పారబోసుకుంటారండి? కిలోమీటర్ల కొద్దీ కర్ణాటక బోర్డర్ దాకా రోడ్డు మీద లారీలు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి కదా. మరి వాస్తవాలను చూసి కూడా ఈ బుకాయింపు ధోరణులు దేనికి? ఎందుకు ఈ అసహనం ఏంటి? మీరు నిజంగా కనుక చేస్తే వాళ్ళే ఆగిపోతారు. పోలీసుల నిర్బంధం దేనికోసం? అసలు పోలీసులను ఎందుకు పెట్టాలి? రైతులకి మీరు గిట్టుబాటు ధరలిచ్చి రైతులను ఆదుకుంటే, ఈయన బయలుదేరి వస్తామన్నా కూడా మాకెందుకు బాబు, మాకు బాగానే ఉందంతా, మీరేం రావసరం లేదని అంటారు. మరి అన్ని రకాల నిర్బంధాలను కూడా తట్టుకుని రౌడీ షీట్లు పెడతామని చెప్పని అన్నప్పటికీ కూడా ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా, ఎన్ని నిర్బంధాలు ఉన్నా కిలోమీటర్ల దూరం కొద్దీ నడుచుకుని అడ్డదారుల వంక, వాగుల వంక, ఇది పొలం గట్ల వెంట ఆ రకంగా దాటుకుని మరీ వచ్చారంటేనే అది వాళ్ళ యొక్క బాధను వినడానికి ఒక వ్యక్తి వస్తున్నాడు. తమ బాధ, తమ గోడు వెళ్ళబుచ్చుకోవాలి, తమ ఇష్యూని హైలైట్ చేయాలి తద్వారా అనే దీంతో వచ్చారు. ఆ వాస్తవాలు గమనించకుండా ఆయన అచ్చెన్నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు, రాష్ట్రంలో శాంతి భద్రతలను చేయడం కోసం అని చెప్పని చేస్తున్నాడు. రాష్ట్రంలో శాంతి భద్రతల కోసం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు నడుం బిగిస్తే ఈ రైతులందరూ కూడా దానికోసం అని చెప్పని వాళ్ళు ఉగ్రవాదులుగానో అల్లరి మూకలుగానో తయారవుతారా?
అంటే పోలీసులను రెచ్చగొట్టారటగా, పోలీసులు నరికేస్తామని బెదిరించారటగా వైసీపీ కార్యకర్తలు. అదేవిధంగా 25 ఎకరాల మామిడి తోట ఒక వైసీపీ కార్యకర్తదే, అది ఆ ట్రాక్టర్లో రోడ్ల మీద పోసేశారు, ఒక సినిమా సెట్టింగ్ మాదిరి చేశారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అదే మరి ఇప్పుడు ప్రభుత్వాలకి వాస్తవాలు మాట్లాడకపోతే అక్కడే కడుపు మండుతుంది జనాలకి. కడుపు మండేది అక్కడే. ఒక పోలీసు వైసీపీ వాళ్ళకి సంబంధించిన దాన్ని ఎవడైనా పారబోసుకుంటాడండి? ఆయనకి ఏదైనా అభిమానం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకెళ్ళి నేను చెప్పని మామిడి పళ్ళు అందిస్తాడు అభిమాన నాయకుడికి. రైతు అనేటువంటి వాడు కడుపు మండితేనే రోడ్డు మీద తను పండించినటువంటి పంటను రోడ్ల పాలు చేస్తాడు. అంతే తప్ప గిట్టుబాటు ధర రాకపోయినప్పుడు మాత్రమే అతను కడుపు మండుతుంది. అంతేగాని ఇది వాస్తవాలు గ్రహించకుండా రాజకీయాలు మాట్లాడటం అనేది దూరం. పోనీ ఆయన పోసాడు, మరి ఆ రోడ్ల మీద కిలోమీటర్ల కొద్దీ కనపడుతున్నటువంటి ఆ వాహనాలు, కొన్ని రోజులుగా వాహనాలు ఉన్నాయి, కొన్ని రోజుల నుంచి వాటన్నిటినీ తీసుకెళ్తే వాళ్ళకి ట్రాక్టర్ ధర కూడా కట్టలేమని చెప్పి అక్కడే పారబోసి వెళ్తున్నారు. అది బెంగళూరు నుంచి తీసుకొచ్చారట, అదంతా డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారు, పెట్రోల్ పోయించారు అని మాట్లాడుతున్నారు. సార్ అది వాళ్ళకి కనిపిస్తున్నటువంటి వాస్తవాలు కాబట్టి అదే వాస్తవాలు అనుకొని వాళ్ళ యొక్క మీడియా భజన మీడియా రాస్తున్నాయే వాస్తవాలు అనుకోండి, వాళ్ళకి అందిస్తున్నటువంటి ఫీడ్బ్యాకే వాస్తవం అనుకోండి. సీసాలతో వాళ్ళ తల పగలు కొట్టి రక్తం కారేటట్టు ఒక హైప్ లెవెల్ క్రియేట్ చేశారని మాట్లాడుతున్నారు. ఇంక ఇప్పుడు ఆ రకంగా మాట్లాడే వాళ్ళకి వాస్తవాలు కనిపించవు, వినిపించవు. కాబట్టి ఈ వాస్తవాలు కనిపించని ప్రభుత్వానికి, వాస్తవాలు వినిపించని ప్రభుత్వానికి ప్రతిదాన్ని కూడా దౌర్జన్యంతో, దౌష్ట్యంతో, ప్రతీకారేచ్ఛతో చూసేటువంటి వాళ్ళని, తమ గురించి మాట్లాడితేనే అది చాలా దుర్మార్గం అని చెప్పని వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలని చెప్పని కక్షపూరితంగా వ్యవహరించేటువంటి వాళ్ళు అంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్యవాదులు కాదు. సో ప్రజాస్వామ్యవాదులు కానటువంటి వాళ్ళకి మనం ఏం చెప్పినా కూడా చెవిటోడికి శంకుదినట్టు అవుతుంది. కాబట్టి అదే వాస్తవాలు అనుకోమనండి, అదే భ్రమలు అనుకోమనండి. ఒకవైపు ఈ ఇష్యూస్ మీద విపక్ష నాయకుడిగా తను ప్రాణాలకి తెగించి తిరుగుతున్నాడు. ఇప్పుడు మీరు ఎక్కడ రూల్ ఆఫ్ లా పాటించారు చెప్పండి? రూల్ ఆఫ్ లా అంటే జగన్మోహన్ రెడ్డికి Z+ కేటగిరీ ఉండాలి. Z+ సెక్యూరిటీ మీరు ప్రొవైడ్ చేశారా? కనీసం అక్కడ ఏం చేశారు? ఆ ముందు వెళ్ళేటువంటి దీన్ని వాహనాన్ని కూడా తొలగించారు. తన ప్రైవేట్ సెక్యూరిటీని, తన పర్సనల్ సెక్యూరిటీని అందరినీ కూడా పొమ్మని చెప్పారు. వాళ్ళ నాయకులను అక్కడ సీనియర్ మోస్ట్ లీడర్స్ని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కానీ ఇలాంటి వాళ్ళని కూడా రిస్ట్రిక్ట్ చేసేసారు. అలాంటి పరిస్థితుల్లో అణచివేత ధోరణి నుంచే ఎప్పుడు కూడా ఉద్యమాలు అనేటువంటి పుట్టుకొస్తాయి. మీరు ఎంత అణిచివేయాలనుకుంటే వాళ్ళు అంత స్ట్రెంగ్తన్ అవుతూ ఉంటారు. ఇది చరిత్ర చెప్తున్న సత్యం, మనం చెప్తుంది కాదు. ప్రపంచంలో ఏ చరిత్ర చూసినా, ఏ ఉద్యమాల్ని తిరగేసినా కూడా అణచివేత నుంచే ఉద్యమాలు పుట్టుకొస్తాయి. ఇది మీరు గ్రహించకుండా ఇది బుకాయింపు ధారణతోనో అదో ఇది అనుకుంటే ఇట్ ఈస్ యువర్ చాయిస్. గతంలో కూడా ఆల్ ఈజ్ వెల్, ఆహా ఓహో అని చెప్పని విపరీతంగా మీ భజన పత్రికలు రాసాయి, ప్రసారాలు చేసాయి. ఏమైంది ఫలితంగా? అది కూడా మీరు ఒకసారి పునఃపరిశీలన చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు జగన్ ఎఫెక్ట్ అనుకోవచ్చా, లేకపోతే మామిడి రైతుల ఎఫెక్ట్ అనుకోవచ్చా అనేది పక్కన పెడితే, ప్రభుత్వం దిగొచ్చింది, కేంద్రానికి లేఖ రాసే అవకాశం ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు దిగొచ్చారంటారా? ఎప్పటి మామిడి పళ్ళు వ్యవహారం, ఎప్పుడు ఆ మామిడికాయలు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి, ఇప్పుడు లేఖ రాయటం ఏంటండి? ఎప్పుడు ఆ కాయలన్నీ కూడా రోడ్ల పాలైపోయి వాళ్ళు చాలా రోజులుగా అలో లక్ష్మణ అని చెప్పని వాళ్ళ గోడు వినిపించుకుంటూ ఉంటే పట్టించుకోకుండా కిలో 3 రూపాయలు అని చెప్పని, కిలో 2.5 రూపాయలని గట్టిగా మాట్లాడితే సరే అని చెప్పని 6 రూపాయలకి స్లిప్ రాయించుకొని 3 రూపాయలకని ఇట్లా ఎంత దోపిడీ, ఎంత ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే. ఇంకొక రైతు మాట విని చాలా షాక్ అయ్యాను. ఇంకొక రైతు చెప్తుంది ఏంటంటే, సరే నీకు 4 రూపాయలు మాకు రూపాయి బా అని చెప్పని మీడియేటర్స్ కూడా దోపిడీ అంట. అంటే అడ్డగోలుగా రైతులని దోపిడీ చేయటం, రైతులను నిర్లక్ష్యం చేయటం, ఇన్ని చేస్తుంటే సీజన్ కూడా ఆల్మోస్ట్ అయిపోతూ ఉంది, వర్షాకాలం వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కేంద్రానికి లేఖ రాయటం ఏంటి? అసలు ఏమైనా అర్థం ఉందా? అంటే ఏంటి? నష్ట నివారణ చర్యలకు పూనుకున్నారు రైతులు. ఇంతమంది రైతులు జగన్మోహన్ రెడ్డికి బాసటగా నిలవటం, జగన్మోహన్ రెడ్డి ఇన్ని ఒత్తిళ్ల మధ్య కూడా వెళ్ళి రైతులకు సంఘీభావం తెలియజేయడంతో దానికి డ్యామేజ్ కంట్రోల్ అంటారు దీనికి. ఈ డ్యామేజ్ కంట్రోల్కి ఇప్పటికిప్పుడు ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో లేకపోతే ఇంకొక నిర్ణయం తీసుకొని ఇప్పుడు తాజాగా కేంద్రానికి లెటర్ రాస్తుంది. మరి కర్ణాటకలో కుమారస్వామి గౌడ కేంద్రానికి లెటర్ రాసి
వాళ్ళు సక్సీడ్ అయ్యారు. ఇది ఎప్పుడో జరిగింది. అంతకంటే ముందు మీరు ఎందుకు చేయలేకపోయారు? మీరు పైగా కేంద్రంలో మీరే చక్రం తిప్పుతున్నామని చెప్తున్నారు కదా. కేంద్రంలో చక్రం తిప్పుతున్నటువంటిది మీరు కదా. రైతుల పట్ల మీకు కన్సర్న్ కనుక ఉండి ఉంటే ఎప్పుడో అసలు వీళ్ళు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు ప్రశ్నించాల్సిన అవసరం లేకుండానే వెంటనే జరిగినటువంటి ఆ పంట ఏంటి దాని మీద ఒక అసెస్మెంట్ చేసేసి దానికి కావాల్సినట్టుగా చేస్తే సరిపోయేది. అంతేగాని జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయి చాలామంది రైతులు నష్టపోయి అవన్నీ కూడా పారబోసేసుకొని కొన్ని వాళ్ళు పనికి రాకుండా పోయి ఇప్పుడు కేంద్రానికి లెటర్ రాయాలి, ఆ కేంద్రం వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి, ఆ తర్వాత ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు పళ్ళు కాస్త కుళ్ళిపోతాయి. అంతే కదా జరిగేది. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి మైలేజ్ని చూసి ఆ మైలేజ్ లేకుండా డ్యామేజ్ కంట్రోల్ కోసం చేశారు. ఆ లెటర్ రాయటం అనేటువంటిది కానీ తర్వాత ఆ రైతులే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అన్న తర్వాత 2.5 రూపాయల నుంచి కొంతమంది 4 రూపాయలకి 3 రూపాయలకి పెంచారు రేటు అని చెప్తున్నారు. అంటే బికాస్ ఆఫ్ అది యాక్చువల్గా దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అండి. డెమోక్రసీలో అధికార పక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రజల పట్ల ప్రతిపక్షానికి అంత బాధ్యత ఉంటుంది. ప్రతిపక్షం ఇలాంటి ఒత్తిళ్లు తీసుకొచ్చినప్పుడు మాత్రమే ప్రభుత్వం తలొగ్గుతుంది. అంతే తప్ప దాన్ని ఏదో కక్షపూరితంగానో అల్లర్లు సృష్టించాలనో అనుకోవటం చాలా పొరపాటు. ఎవరు ప్రజల పక్షాన్ని నిలిస్తే ప్రజలు వాళ్ళు పక్షాన్ని నిలుస్తారు. అది ఇక్కడ జరుగుతుంది. సో దీన్ని వదిలేసేసి విపరీతమైనటువంటి ఆక్రోశం, ఆవేశం, ఆగ్రహం ఇవన్నీ వెళ్ళబోచ్చటం, దాని మీద ఏమిటంటే విపరీతమైనటువంటి రేపు పొద్దున వాళ్ళ భజన పత్రికలు మీడియా ఉంటుంది కదా వాళ్ళు క్యారీ చేస్తారు, అది చూసుకొని ఆనందించడం, ఇది జరుగుతుంది తంతు. ఇది అసలు డెమోక్రసీ ఎలా అవుతుంది? ఆటోక్రసీ. అందుకని ఇప్పుడు లెటర్ రాశామని చెప్పానంటే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయిన తర్వాత చేతులు గాలేక ఆకులు పట్టుకోవటం అంటారు కదా. సో ఆ చేతులు గాలేక ఆకులు పట్టుకోవటం లాంటిది కేవలం ఏంటంటే డ్యామేజ్ కంట్రోల్ కోసం ఇచ్చినటువంటి ప్రకటన తప్ప మరొకటి కాదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే రైతులు ఈ రోజున రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేకుండానే మీరు ఆ పని చేసి ఉంటే అసలు జగన్మోహన్ రెడ్డి పర్యటన కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకవేళ వెళ్ళినా కూడా రైతులు ఇన్ని నిర్బంధాల మధ్య వచ్చేవాళ్ళు కాదు. వీఆర్ ఫైన్, మేము కంఫర్టబుల్గా ఉన్నాం, మాకు అవసరం లేదు, మీ దగ్గర రావాల్సినదే ఉండేవాళ్ళు. అంతే కదా. అలాంటిది ఎన్ని ఏంటంటే చాలా చీపు పదాలు. ఇది వాళ్ళే తలకాయ బద్దలు కొట్టుకున్నారు, వాళ్ళ లారీలే రోడ్ల మీద పారపోసుకున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే చవకబారు ఇది తప్ప ఈ హోందాగా ఉండేటువంటి విమర్శలు అయితే కాదని చెప్పాలి. ఓకే, ఇది రైతుల విజయం అంటారా లేకపోతే వైసీపీ విజయం అంటారా? అంటే ఏం చెప్తారు? ప్రభుత్వం దిగొచ్చింది, కేంద్రానికి లేఖ రాస్తామని కూడా చెప్తున్న నేపథ్యంలో రైతుల విజయమే అని భావించవచ్చా? రైతులు అనేక రోజులుగా తమ గోడు వెళ్ళబూచుకుంటూ ఉంటే, రోడ్ల మీద రోజుల కొద్దీ పడిగాపులు పడుతూ ఉంటే కూడా పూర్తిగా పెడచెవిని పెట్టినటువంటి ప్రభుత్వం, అలాంటి ప్రభుత్వాన్ని మెడలు వంచి అన్ని ఒత్తిళ్ల మధ్య కూడా అంతమంది రైతులు కదిలి వచ్చే రకంగా కదిలినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఖచ్చితంగా ఇది రైతులు జగన్మోహన్ రెడ్డి కలగలిసినటువంటి ఒక సమన్వయంతో చేసినటువంటి నైతిక విజయంగా దీన్ని మనం చెప్పుకోవాలి. నిజంగా జనాలు అంతమంది వచ్చారు, అంత వ్యతిరేకత ఉందంటారా కూటమి మీద? అదే ప్రత్యక్ష ఉదాహరణ కదా. లేదు కాదు అన్నట్లయితే వాళ్ళు అనుకుంటున్నట్టుగా వాళ్ళకు ఒక మందు ఆయన చెప్పాడు, చాలా చాలా నవ్వు వచ్చింది. పైగా ఇంకొకటి 10 అధికారులు వాళ్ళ బాధ్యతలను బట్టి వాళ్ళు ప్రొసీజరల్గా వాళ్ళు మాట్లాడాలి, కానీ రాజకీయాలు మాట్లాడేస్తున్నారండి. అది బాధాకరం. రాజకీయాలు మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఒక మందు ప్యాకెట్ ఇస్తామన్నారంట, డబ్బులు ఇస్తామన్నారంట, డబ్బులు ఇచ్చారంట. దానికోసం అని చెప్పని వాళ్ళు మైళ్ళ కొద్దీ దూరం బయలుదేరి వచ్చారు. ఇది రైతులు. ఇంకా గట్టిగా మాట్లాడితే అసలు వాళ్ళు రైతులు కాదు, వాళ్ళందరూ వైసీపీ వాళ్ళు అంటారు. వాళ్ళందరూ వైసీపీ వాళ్ళు అంటే మళ్ళీ ఇంత కేడర్ వైసీపీకి ఉందా, జిల్లాల వారీగానే ఇష్యూ వస్తుంది కాబట్టి ఆ మాట మాట్లాడటం లేదు. సో రైతుల మీద రౌడీ షీట్లు తెరుస్తారు, రైతులు డబ్బులు తీసుకొని మందు కొట్టే లేకపోతే మందుకి కొనుక్కోవడానికి డబ్బులు తీసుకొని వాళ్ళు బయలుదేరి వచ్చారంటే ఎంత కారు చౌక విమర్శలో చూడండి. రైతుల పట్ల ఒక గౌరవం, రైతుల పట్ల ఒక సానుభూతి, రైతుల పట్ల ఒక కన్సర్న్ ఉన్నటువంటి నాయకులు ఎవరైనా మాట్లాడే మాటలేనా ఇవన్నీ? దాన్ని బట్టే అర్థమవుతుంది. ఏంటి సార్, చిత్తూరు జిల్లా కొవ్వూరు కొట్లాట పంచాయతీ ఏంటి? ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వర్సెస్ ప్రసన్న కుమార్ రెడ్డి మధ్యలో చంద్రబాబు ట్వీట్ అనేది ఇప్పుడు సెగలు పుట్టిస్తున్న పరిస్థితి. వ్యక్తిత్వ హననం చేయడం, మహిళల్ని కించపరచడం,
మహిళల్ని దిగజార్చే విధంగా మాట్లాడడం అనేది వైసీపీ సిద్ధాంతంలో ఉంది, డిఎన్ఏలో ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు ట్వీట్. వీళ్ళిద్దరి మధ్య పంచాయతీ అసలు ఏంటంటే ఏం చెప్తారు సార్? అంటే చంద్రబాబు నాయుడు గారు డిఎన్ఏ ఎక్స్పర్ట్ ఏమైనా జెనెటిక్స్ చదివారేమో, లేదంటే రాజకీయాల్లో ఆయన జెనెటిక్స్ చదివారేమో తెలియదు. కానీ నిజానికి మహిళల్ని కించపరచటం, మహిళల్ని కించపరుస్తున్నటువంటి వైనం, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే బాగోదు. ఎందుకంటే ఈ రోజుకి కూడా జరుగుతుంది ఏంటంటే, ఆయన ఒక రకంగా రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థి కావచ్చు, తర్వాత వైసీపీలో వాళ్ళు మహిళల్ని కించపరిచినప్పుడు మనలాంటి వాళ్ళం డెఫినెట్గా దాన్ని ఖండించాం. ఇది పద్ధతి కాదు ఇది అనేది కూడా మనం చెప్పాం. ఇంటర్న్ అదే దీంట్లో ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి లాంటి వాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకో ఈ మధ్య కొత్త సంస్కృతి వచ్చింది, ఏదో అమ్మ అంటే భూతని, తండ్రి లాంటి వాడు అంటే ఎంత అసహ్యకరంగా మైండ్ కరప్ట్ అయిపోయిందంటే, మనదైన సంస్కృతి సంప్రదాయాల్లో మనం వాడే పదాలు, ఆప్యాయత అనుబంధాల పదాలు కూడా వీళ్ళ దృష్టిలో బూతులైపోయినాయి. అంతగా తయారైపోయింది తెలుగుదేశం పార్టీలో వ్యవస్థ. అలాంటిది ఎంతమందినండి అసలు చెప్పాలంటే, వీళ్ళు సంస్కారం గురించి సంస్కృతి గురించి మాట్లాడుతుంటే అత్యంత బాధాకరం. ఇప్పుడు మహిళల దాకా అక్కర్లేదు. ఇప్పుడు మన నాబోటోళ్ళు కొన్ని విలువలు, జర్నలిజంలో కొన్ని విలువలతో మేము దశాబ్దాల కాలంగా పనిచేసాం. నిత్య జీవితంలో ఒక డిసిప్లిన్తో ఉండి సాహిత్యం కానీ సంస్కృతి కానీ ఆధ్యాత్మికమైనటువంటిది వస్తే, ఇలాంటి వాళ్ళు మేము రాజకీయాల గురించి మాట్లాడితే ఎంత జుగుప్సాకరంగా అంటే, వీళ్ళ తాలూకు మనుషులు మాట్లాడే మాటలు ఇవి చూస్తే అసహ్యం వేస్తుంది అనమాట. అసలు అంటే పేడ పురుగుల కంటే హీనంగా అలాంటి వాళ్ళని పెంచి పోషిస్తున్నటువంటి పార్టీ ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే, మీరు కింద స్థాయి నుంచి కష్టపడి అంచెలంచెలుగా పైకి వచ్చి జాతీయంగా అంతర్జాతీయంగా యూనివర్సిటీల నుంచి ఎన్నో పురస్కారాలు, గౌరవ పురస్కారాలు అందుకున్నటువంటి మేము ఇవాళ వీళ్ళ గురించి మాట్లాడినందుకు అత్యంత జుగుప్సాకరమైనటువంటి పదాలతో, అంటే దే ఆర్ బీయింగ్ ప్రొవోకేటెడ్ బై దేర్ లీడర్స్. అలాంటిది ఈయన సంస్కారం గురించి ఇటు గురించి ఎలా మాట్లాడతాడంటే, ఎంతమందిని ప్రొవోకేట్ చేసి, ఎంతమంది యొక్క మగ అయినా ఆడైనా వాళ్ళ వ్యక్తిత్వ హననాలకి మీరు పాల్పడుతున్నటువంటి పరిస్థితులు తెలియదా? అదేదో ఐటీడీపీ అంటే దాని పేరు, ఐటీడీపీ అని పెట్టి ఇప్పుడు చెప్తుంది అదే, జగన్మోహన్ రెడ్డి మీకు రాజకీయ ప్రత్యర్థి, రాజకీయంగా ఎదుర్కోండి, రాజకీయంగా విమర్శలు చేయండి. కానీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎన్ని అవాకులు చెవాకులు పిలిచారండి. భారతదేశంలోనే బహుశా నాకున్న సుదీర్ఘ జర్నలిజంలో, నా సుదీర్ఘ ప్రస్థానంలో, నా అనుభవంలో నేనైతే నాకు తెలియదు జగన్మోహన్ రెడ్డిని ఎంత నీచాతినీచంగా మాట్లాడినటువంటి మాటలు, పదప్రయోగాలు ఈ రోజుకి కూడా. ఆయన సతీమణి గురించి, నీకు కూతురు లాంటిదో కోడలు లాంటిదో అంతే కదా, నీ కుమారుడు లాంటాడు నీ వయసుకి సంబంధించి, వాళ్ళని రాజకీయంగా ఎదుర్కోండి, రాజకీయంగా స్నబ్ చేసేయండి కావాలంటే మీ శక్తియుక్తులతో. కానీ వ్యక్తిత్వ హననానికి మీరు పాల్పడతా పైగా ఎదురుదాడి చేయటం. ఇప్పుడు ఒకళ్ళు ఒక దెబ్బ కొట్టినప్పుడు అవతలవాడు ఆబ్వియస్లీ దెబ్బ కొడతాడు, అంతే కదా. ఇప్పుడు కోవూరు సంఘటన ఉంది, కోవూరు సంఘటనలో ఒకప్పుడు ఏంటి, వాళ్ళిద్దరూ కూడా అన్నా చెల్లెళ్ళ కింద కలిసి ఇదైనటువంటి వాళ్ళు, బంధుత్వం ఉందని చెప్తున్నారు. పార్టీలో కూడా వాళ్ళంతా కూడా కలిసిమెలిసి పనిచేసినటువంటి వాళ్ళు ఇవాళ పార్టీలో భేదాభిప్రాయాలు వచ్చినాయి. ఒకళ్ళు ఒక పార్టీలో, ఇంకొక పార్టీలో ఉన్నారు. దాని మీద విమర్శలు చేసుకున్నారు. ఆ విమర్శలు ఎక్కడ దాకా వెళ్ళినాయి అంటే వ్యక్తిగత విమర్శల దాకా వెళ్ళాయి. ఆ వ్యక్తిగత విమర్శల దాకా వెళ్ళినప్పుడు డెఫినెట్గా మనం ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా సరే మహిళలను కించపరిచేటువంటి విధంగా మాట్లాడితే మనం నాగరికులం, సంస్కారం కాబట్టి డెఫినెట్గా ఇది తప్పు అని చెప్పని మనం దాన్ని ఖండిస్తాం. కానీ చంద్రబాబు నాయుడు గారికో టీడీపీ వాళ్ళకో ఈ విషయాల గురించి మాట్లాడే నైతిక హక్కు కించిత్తు లేదు. ఉంటే గనక వాళ్ళు రాజకీయాల్లో తన సహచరుడు రాజశేఖర రెడ్డి గారి కోడలు, అంత రెస్పెక్టబుల్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఆవిడ కూడా ఎంటర్‌ప్రెన్యూరు, అలాంటిది ఇదైనప్పుడు ఏం చేస్తున్నారా తప్పురా ఇది అని చెప్పని వాళ్ళని అరెస్ట్ చేయించి చర్యలు తీసుకొని ఉంటే
అప్పుడు మీరు ఏదైనా మాట్లాడితే శభాష్ అని చెప్పని అనుకోవచ్చు. ఎంతమందిని అండి మీరు పోషిస్తున్నారు ఇలాంటి లంపెన్ గ్రూప్ని? కానీ ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరంగా లేదని అనిపిస్తలేదా? ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మీద అదే చెప్తున్నా కదా నేను, అది తప్పనే చెప్తున్నాం మనం. ఇప్పుడు అన్న చెల్లెళ్ళ అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళు పరస్పరం వ్యక్తిగత దూషణలకు దిగే స్థితికి దీన్ని ప్రొవకేషను, దీన్ని ఎంకరేజ్మెంటు, అది తప్పు. అదేలేండి, అది తప్పు అయితే మరి నీకు సాక్షాత్తు ప్రసన్న కుమార్ రెడ్డి తల్లిగారు దాదాపు 80వ పడిలో ఉందనుకుంటా ఆవిడ. ఆ జిల్లాలో ఒక మంత్రి భార్యగా అనేక గౌరవాలు అందుకున్నటువంటి వ్యక్తి, ఒక ఎమ్మెల్యే తల్లిగా కూడా ఒక రెస్పెక్ట్స్ ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఒక వృద్ధ మహిళ ముందు భయభ్రాంతులు చేసేటువంటి విధంగా చేస్తే ఏ మహిళ పట్ల మీకు గౌరవం ఉంటే ఆ పనులు చేస్తారండి? ఆవిడ మహిళ కాదా? ఆవిడ గౌరవప్రదమైనటువంటి కుటుంబం నుంచి రాలేదా? తిట్టిన దానికంటే కూడా మీరు భయభ్రాంతులు చేసేసారు కదా. వృద్ధ మహిళ అసలు షాక్లో నుంచి కోలుకోవడానికి చాలా టైం పట్టింది అంటున్నారు. అది కరెక్టేనా? అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బెడ్రూముల్లో కూడా చొరపడి ధ్వంసం సృష్టించినటువంటి సంఘటనలు ఉన్నాయా? ఎస్, ఖచ్చితంగా ప్రశాంత్ రెడ్డి గారి మనోభావాలు, ఆవిడ మనోభావాలు దెబ్బతినే ఉంటాయి. ఆయన 1-2 మాటలు అవుట్ ఆఫ్ ది బాక్స్ మాట్లాడాడు, తప్పది. దానికి ఏం చేయాలి? చట్టం ఉంది, డిఫమేషన్ కేసు వేయండి, చర్యలు తీసుకోండి. ప్రభుత్వం మీ చేతిలో ఉంది, కేసు పెట్టండి, యాక్షన్ తీసుకోండి. కానీ చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరు ఇచ్చారు? నా మనుషులే కాదని చెప్తుంది ప్రశాంత్ రెడ్డి గారు. నేను పంపించలేదని చెప్తుంది. తానే కొట్టి తన మనుషులే తన ఇంటి మీద దాడి చేశారని ప్రశాంత్ రెడ్డి. ఆ మాట కనుక ఆవిడ అని ఉంటే, అంతకుముందు మాట్లాడినటువంటి దీంట్లో ఆవిడ ఏముందంటే, నిజమే నాకు రాజకీయాలు తెలియదు అండి, ఇంతకు మించిన రాజకీయం ఇంకోటి ఉండదని చెప్తా. అంటే ఇప్పుడు వాళ్ళ ఇల్లు ఆ రాజకీయాల్లో ఒక ఐకానిక్ హౌస్. అది నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అంటే ఒకప్పుడు ఎన్టీ రామారావు గారికి కుడి భుజంగా ఉన్నటువంటి వ్యక్తి. ఎన్టీ రామారావు గారి క్యాబినెట్లో ప్రధానమైనటువంటి వ్యక్తులు ఎవరో చెప్పుకోవాల్సి వస్తే నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి పేరు వినిపించేది. అసెంబ్లీలో ఆ రోజుల్లో ఒక జైపాల్ రెడ్డి గారు, ఒక వెంకయ్య నాయుడు గారు, ఒక ఆయన కమ్యూనిస్టు పూల సుబ్బయ్య గారు, ఇటువంటి వాళ్ళ తర్వాత రూలింగ్ పార్టీ నుంచి బ్రహ్మాండంగా జవాబు ఇచ్చిన, ధీటైన జవాబు ఇవ్వగలిగినటువంటి వ్యక్తి ఎవరంటే నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. అలాంటి ఫ్యామిలీ అది. అటువంటి ఫ్యామిలీ హౌస్లోకి ఎవరో తనకు సంబంధం లేనటువంటి వ్యక్తులు చొరబడ్డారు, దాడులు చేశారంటే ఈజ్ ఇట్ బిలీవబుల్ థింగ్? ఓకే, అది ఖచ్చితంగా. అందుకే నేను ఏమంటున్నానంటే, ఆయన తప్పు మాట్లాడినప్పుడు ఏం చేయాలి? మీరు ఇమీడియట్గా పరువు నష్టం దామేయండి. వారు బాగా ఆర్థికంగా స్తోమత ఉన్నవారు కదా, సివిల్ కేసు వేయండి, డ్యామేజ్ సూట్ వేయండి, అట్లాగే క్రిమినల్ డిఫమేషన్ కేసు పెట్టండి. గవర్నమెంట్ మీ చేతిలో ఉంది. అంతేగాని ఈ దౌర్జన్యకాండి ఒక నెల్లూరులో కాదు కదా, దాదాపుగా సంవత్సర కాలంగా ఎక్కడ పడితే అక్కడ చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుని ఎడాపెడా దౌర్జన్యాలు చేయటం, చట్టాలను చట్టుబండలు చేయటం. ఆ చట్టాలను చట్టుబండలు చేస్తున్నందుకే హైకోర్టు వారు ప్రధానంలో కూడా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని మీరు నైతికత గురించి లేకపోతే విలువల గురించి వాటి గురించి మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. అది హలో తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.